ప్రత్యక్ష సాక్షి నేను కరీంనగర్ జిల్లాలో మా ఊరు వెలగటూరు మండలం పైడిపల్లి గ్రామం. మా ఊరు పైడిపల్లి గ్రామము. ఆ ఊరు పైడిపల్లికి 1 కిలోమీటర్ దూరంలో గోదావరి ప్రవహిస్తుంది. 1 కిలోమీటర్ దూరంలో ఆ గోదావరి ప్రవాహంకు మా ఊరుకు మధ్యన ఒక కొండ ఉంటుంది. రాత్రి 12:30 తర్వాత మేము ఊరంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు గోదావరి సప్పులు వినబడుతుండే. గోదావరి ప్రవహించే సప్పులు వినబడుతుండే మాకు. మా ఊరికి 1 కిలోమీటర్ దూరం ఉంటుండే కానీ ఏ రోజు కూడా మా ఊరు దగ్గర గోదావరి ఆగలే. మా ఊరు దగ్గర కాదు, పోచంపాడు నుంచి ధవళేశ్వరం దగ్గర ఎక్కడా మనకు గోదావరి ఆగలే. చెవులకు వినబడుతుండే కానీ ఏ రోజు కూడా మాకు ఒక్క బొట్టు కూడా అందించే పరిస్థితి లేకుండే. మరి మా ఊరికి ఎక్కడి నుంచి రావాలంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి D83 కెనాల్ ద్వారా మాత్రమే మా ఊరికి రావాలి. అది ఒకటే పంట. రాత్రి 10 తర్వాత మా ఇండ్లకి వెళ్ళి అందరూ గుదుపలు పట్టుకుని పోతురు, కట్టెలు. ఎటు పోతుర్రు నాన్న అంటే మన ఊరు నీళ్లు పక్క మలుపుకోతురని చెప్పేసి పొద్దున వచ్చే వారికి అందరికి తలకాయ పుర్రలు పలుకొట్టుకుని వద్దురు. మా కళ్ళ ముందు చూద్దాం, మన ఊరు వాళ్ళు తీసుకుపోతారా, వాళ్ళ ఊరు నీళ్లు మన నీళ్లు అని చెప్పేసి ఆ ఒక్క పంటకు వచ్చే D83 టైలెంట్ వాటర్ కూడా కొట్టుకొని తలకాయలు వాళ్ళు కొడితే 2 గ్రామాలు కూడా ఒక్క పంట కూడా పండని పరిస్థితి నా కళ్ళ ముందు చూసాం. మేము మా భూములన్నీ కూడా బీడు భూములుగా మార్చుకున్నాం. మా భూములు కూడా బీడు భూములుగా మారిపోయింది. తెలంగాణ వస్తుందో రాదో ఈ నీళ్ళు ఆగుతలేని పరిస్థితి నుంచి ఈరోజు గొప్పగా మా కళ్ళ ముందే ఈరోజు నీళ్ళు. మా జయశెట్టి గారు ఒక తప్పు చెప్పారు. మొదటి నీళ్ళు మాకే వచ్చినాయి కాదు, మొదటి నీళ్ళు మాకు వచ్చినాయి. ఫస్ట్ ఎల్లంపల్లిలో మేడిగడ్డలో నీళ్లు ఎత్తేసి సుందిళ్ళకి వస్తాయి. అన్నారం నుంచి ఎల్లంపల్లి ఎక్కడ నీళ్లు బయట తుమ్లకు పోవు. అక్కడ నుంచి నంది మేడారంకి వస్తుంది. అక్కడ నుంచి కూడా ఎక్కడ తుమ్లకు పోవు. నంది మేడారం నుంచి గాయత్రి పంపుకి వస్తాయి. అక్కడ కూడా ఎక్కడ స్లూస్ లేదు. గాయత్రి పంపు ఎక్కడైతే మా రాకేష్ ఉంచురో అక్కడ డివిజన్ అవుతుంది. ఒకటి మిడ్మానేరు వైపు పోతుంది, ఒకటి SRS వైపు పోతుంది. మిడ్మానేరు నుంచి పోయే లోపల ఒక ప్రప్రథంగా మేడిగడ్డ నుంచి వెళ్ళిన నీళ్లు స్లూస్ పెట్టింది కరీంనగర్ ఆచంపల్లిలో, కరీంనగర్ కొత్తపల్లి మండలంలో. ఆ రోజు కూడా మొట్టమొదటి నీళ్లు ఆ తూము ద్వారా ఆచంపల్లి నుంచి నాగులమల్లికి వస్తే ఆ రోజు కేసీఆర్ గారి పెద్ద పెద్ద కటౌట్స్ అని కూడా ఆ నీళ్ళల్లో ముంచుకున్నారు. మేము పోతే మమ్మల్ని ఆ నీళ్ళలో ముంచారు. కేసీఆర్ ప్రత్యక్ష చూశారు ఆ రోజు. అంటే మొదటి డ్రా వాటర్ చేసింది ఎక్కడంటే కొత్తపల్లి మండలంలో. ఎందుకంటే అంతకుముందు కొత్తపల్లి మండలంగా కృత్రిమంగా వారు ఎడారిగా మార్చుకున్నారు. నీళ్లు లేక ఇక పంటలు పండాయని చెప్పేసి మొత్తం గ్రానైట్ ఇండస్ట్రీకి ఇచ్చేసి కృత్రిమంగా ఎడారిగా మారిన పరిస్థితిలో ఆ రోజు మొట్టమొదటి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 9 గ్రామాల గుణంగా భూమికి బరవెంత పంట పండించిన ఘనత ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్ట్. అది మా కళ్ళ ముందు కనబడుతుంది. ఆ రోజు